అబ్బాయిలు అమ్మాయిలు, మీరు బస్ స్టాండ్లో కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, అబ్బాయిలకి అమ్మాయిలు కనిపించవచ్చు, అమ్మాయిలకి అబ్బాయిలు కనిపించవచ్చు. నువ్వు చూసిన వెంటనే ఒక అమ్మాయి నీకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు, అబ్బాయి నీకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. మొదటి చూపు తప్పు కాదు, కానీ సెకండ్ టైం చూడడము, ఆ అమ్మాయిని చూస్తూ ఉండడము, ఆ అమ్మాయితో మాట్లాడితే బాగుంటుంది అనుకోవడము, ఆ అమ్మాయితో మాట్లాడాలి, ఆ అబ్బాయితో మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవాలి, ఆ తర్వాత ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మార్చుకోవాలి, ఆ తర్వాత ప్రేమ కాస్త కామముగా, కామ లీలలు జరిపే విధంగా, ఆ తర్వాత పెళ్లి కాక మునిపే అబార్షన్స్, పెళ్లి కాక మునిపే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ బిడ్డల్ని చంపేసుకుంటూ. ఏమిటి దౌర్భాగ్యం? ఏమిటి నీ వీక్నెస్? ఎక్కడ సులభంగా నువ్వు పడిపోతావు? ఎక్కడ సులభంగా సైతానుకు లొంగిపోతావు? ఎక్కడ సులభంగా సైతాను యొక్క శోధనకు తల వంచేస్తావు? జాగ్రత్త. ఆ వీక్నెస్సే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఆ వీక్నెస్సే నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది, దేవుని సన్నిధిని నీకు దూరం చేస్తుంది. ఆ వీక్నెస్సే గురి గమ్యం లేకుండా చేస్తుంది. ఆ వీక్నెస్సే నీ బ్రతుకును బజారుకి ఇచ్చేస్తుంది.